ఓటమి భయంతో పంచకర్ల తెలివిగా బండారు టికెట్కు ఎసరు పైకు కనిపించని ఆగ్రహంతో తెలుగు తమ్ముళ్ళు. జన సైనికులను పట్టించుకోలేదంటూ విమర్శలు. మేమే గెలిచేస్తామంటూ గ్లోబల్స్ ప్రచారం. పార్టీలు మారినంత ఈజీ కాదు గెలుపు అని స్థానికుల భావన. ఫ్రీగా టికెట్ తెచ్చుకున్నారు, అంతే ఫుల్ ఫ్రీగా ప్రచారం కూడా చేస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఎన్నికల ఫిట్ మొదలుపెట్టేశారు. మరో 2 వారాల్లో పోలింగ్ ఉంది. ఏదో మెగాస్టార్ చిరంజీవిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని మెప్పించేసి మెల్లిగా పెందుర్తిలో పాగా వేశారు. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో రంగంలోకి దిగిన వైసీపీ, జనసేన అభ్యర్థులు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కావడం విశేషం. ప్రధాన పార్టీలు కావడంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుపొందే అవకాశమైతే పక్కా. ఇక ఈ 2 పార్టీలు కాకుండా బరిలో ఉన్న కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం లేదు. కాబట్టి ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఆనవాయితీ రికార్డు బ్రేక్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు బరిలో ఉండగా, కూటమి అభ్యర్థిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు జనసేన నుంచి పోటీలో ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో పెదగడ్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉన్నాయి. ఇందులో పెదగడ్యాడ పెందుర్తి నగరాన్ని తలపిస్తే పరవాడ, సబ్బవరం మండలాలు పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉంటాయి. విశాఖ నగరంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న పెందుర్తిలో రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న పరవాడ ఫార్మాసిటీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి తరఫున జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో పెందుర్తి ఒకటి. ఇక్కడ నుంచి పంచకర్ల రమేష్ బాబు అభ్యర్థిగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాతి కాలంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో చేరి 2019 ఓటమి తర్వాత వైసీపీ పంచన చేరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రమేష్ బాబును వైసీపీ నాయకులు సాధారణంగానే ఆహ్వానించారు. అయినా వైసీపీ పార్టీలో ఇమడలేక చివరికి జనసేనలో చేరి పెందుర్తి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి సీట్ ఆశించిన తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణకు చెక్ పెట్టారని తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంతో ఉన్నారని టాక్. పైకి తెలుగుదేశం నాయకులు పంచకర్లతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నా లోపల ఆగ్రహంతో రగిలిపోతూ సమయం కోసం వేచి చూస్తున్నారని సగటు కార్యకర్తలు చర్చించుకోవడం విశేషం. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా పంచకర్ల పెందుర్తిలో ఉంటాడా లేక మళ్లీ వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల్లో 4 పార్టీలు మారిన తర్వాత 5వ పార్టీ మారడానికి పెద్ద సమయం ఏమీ తీసుకోరని సగటు కార్యకర్తలు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.